ఎందుకు దేవుడు అబ్రహాము చేసిన కార్యములన్నిటిలో సఫలమయ్యేటట్టు చేశాడు, తోడుగా ఉన్నాడు అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే విశ్వాసంతో నీవు చేయాలి. అనుమానాలు, సందేహాలు, భయాలు, ప్రశ్నలు, కలవరములు దేవుడు చెప్పాడు అంటే చేయిస్తాడు. భద్రాచలం ప్రాంతానికి వెళ్ళమని 1980వ సంవత్సరంలో మేము వెళ్ళాము. 79లో దేవుడు చెప్పాడు, ప్రభా భద్రాచలం మాకు తెలీదు, అదే చాలా దూరం అనిపించేది ఆ రోజుల్లో, అక్కడికి వెళ్ళి సేవ చేయడమా అని అడగలేదు. కానీ దేవుడు వెళ్ళమన్నాడని బస్ టికెట్ కొనుక్కొని భద్రాచలం వెళ్ళి పని మొదలు పెట్టాం. నాతో పాటు మా టీంలో ఉండే మరొకరిని వెంటబెట్టుకొని భద్రాచలం వెళ్ళడం జరిగింది. తర్వాత మిగిలిన టీములో ఉన్నవారు మొదట 5గురు, తర్వాత మరొకరు, తర్వాత 6గురు, 12 మంది టీం అయ్యాం. సైకిల్ మీద జిల్లా అంతా తిరిగాం. ఈ రోజున దేవుడు ఎంత సఫలము చేశాడు. ఆ టీములో వారే కాకుండా చాలా మందిని సేవకులుగా తయారు చేయటం జరిగింది. ఈ ప్రాంతము నుండి ఆ ప్రాంతము నుండి సేవకులుగా తయారు చేయటం జరిగింది. ఇప్పుడు తిరిగిన ప్రాంతాలన్నీ సంఘాలు వచ్చాయి, మందిరాలు వచ్చినవి, సేవకులు వచ్చారు. పంచిన పత్రికలు చల్లిన గింజల వలె అయ్యాయి. గింజలు చల్లితే మొలక వస్తుంది. నేల మీద వేసినటువంటి గింజలకు నీరు తోడైతే పంట వస్తుంది. ఈవేళ ఆ పనిని చూచి ఎంత సంతోషమో. ఎప్పుడైనా ఆ ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉంటే ఇవన్నీ కాలినడకని వెళ్ళినవే, సైకిల్ మీద వెళ్ళినవే. చిన్న మోటార్ సైకిల్ ఉండేవి, టీవీఎస్ 50 అని, ఎవరిదో ఒకరు తీసుకొని ఆ సైకిల్ మీద వెళ్ళిందే. మోటార్ సైకిల్ కొనుక్కొని మోటార్ సైకిల్ మీద వెళ్ళినవే, పడవలు దాటినవే, వాగులు దాటినవే. పని చేసే వారికి దేవుడు తోడై ఉంటాడు. 1938లో దైవజనుడు దేవదాసయ్య గారికి బైబిల్ మిషన్ అని వ్రాసి చూపించాడు దేవుడు. అప్పటికే అయ్యగారు వృద్ధాప్యములో ఉన్నారు. ఆయనకేమీ లేదు, సొంత భూమి లేదు, సొంత ఇల్లు లేదు. అమ్మ నాన్నలు చిన్నప్పుడే చనిపోయారు, అక్క చనిపోయారు, బంధువులు చనిపోయారు. లూథరన్ మిషనరీలు రాజమండ్రిలో వారు కట్టినటువంటి ఆ స్కూల్లో చదివి హాస్టల్లో ఉన్నారు. మరి ఏమీ లేకుండా ఉన్న అయ్యగారు దేవుడు చెప్పాడని బైబిల్ మిషన్ను 1938వ సంవత్సరంలో మే నెల 5వ తేదీన షారోను గృహము రాజమండ్రిలో, ఆ షారోను గృహం అనే ఆ యొక్క షెడ్ మా తాతయ్య గారే. మా తాతయ్య గారంటే మా అమ్మమ్మ గారి యొక్క స్వంత తమ్ముడు బర్రే సుందరరావయ్య గారు ఆ పాక నిర్మించారు. అంటే ఈ కుటుంబానికి బైబిల్ మిషను ప్రారంభము నుండి సంబంధం ఉంది. అయ్యగారు వేసిన పత్రిక ఆధారం అది. ఆ పత్రిక నేటి వరకు భద్రంగా ఉంది. అలాగూ నిరాడంబరముగా ప్రారంభమైన బైబిల్ మిషన్కు ఈవేళ ఎన్ని దేవాలయాలు, ఎంతమంది బోధకులు, ఎన్ని లక్షల మంది విశ్వాసులు. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ మిషన్ వారు ఉన్నారు. అమెరికాలో ఉన్నారు, మన ఆసియాలో ఉన్నారు, ఐరోపాలో ఉన్నారు, ఆఫ్రికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. గాలి వ్యాపించినట్టు వ్యాపిస్తుందన్నారు. ఎవరైనా దేవుని పని చేస్తే, నువ్వు ఏ రూపములో దేవుని పని చేసినా, నువ్వు పాటలు పాడతావో, నువ్వు ప్రార్థన చేస్తావో, నీ ఒళ్ళు వంచి పని చేస్తావో, చెమటోర్చి సేద్యమన్నాడే దేవుడు ఆదాముతో, సేద్యము చేసినట్టుగా సేవ చేస్తావో, దేవుడు నీకేదైనా ఇస్తే దాచుకోకుండా, నీ కోసమే ఖర్చు పెట్టుకోకుండా, ఈ డబ్బంతా కూడగట్టి ఏవేవో చేద్దామని అనుకొని అంతవరకు మాత్రమే
నీ అవసరతల కొరకు దేవుడిచ్చింది, నీ అవసరతల కొరకు వాడుకో. కానీ దేవుని పని కొరకు కూడా నీవు వాడబడాలి. నీ శరీరం వాడబడాలి, నీ స్వరము వాడబడాలి, నీ జ్ఞానము, నీ శక్తి వాడబడాలి. ఎవరైతే ఇలాగూ చేయగలరో అలాంటి వారికి ఎప్పుడూ తోడుగా ఉంటాడు. దేవుడు వారితోనే ఉండి అన్ని కార్యములలో సఫలము చేస్తాడు గనుక విశ్వాసము గల వారికి, దేవుని కార్యములు చేయువారికి దేవుడు తోడుగా ఉంటాడని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం.